మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెనుబల్లి మండలంలోని నీలాద్రి పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. బుధవారం తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు, హెల్ప్ డెస్క్లు, జల్లు స్నానాలు వంటి సౌకర్యాలను కల్పించారు. నీలాద్రిలోని స్వామివారికి పలువురు ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు తదితర ప్రముఖులు దర్శించుకుని పూజలు చేశారు. సత్తుపల్లి ఆర్టీసీ డిపో నుండి 25 బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచారు. గంగారం గ్రామంలో 15వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మేము శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము పూజలు నిర్వహిస్తున్నాము. ఈరోజు ఉదయం తెల్లవారుజామునే అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి పూజలు చేస్తున్నారు. అలాగే ఈరోజు ఇక్కడ శివాలయంలో కాసిని నోము తీర్చుకున్నారు, పత్తి నోము తీర్చుకున్నారు. దీనివల్ల ఈ నోము నోచుకోవటం వల్ల పుణ్యాలు వస్తాయని, సకల పాపాలు పోతాయని వీళ్ళకి ఒక గుర్తింపుగా పడిందనమాట. అలాగే ఈరోజు మన శివాలయాన్ని దర్శించుకున్న భక్తులు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పిల్ల పాపలతో చల్లగా ఉండాలని, ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు మనపై ఉండాలని కోరుకుంటున్నాము. మహాశివరాత్రి సందర్భంగా వేకువజామున లేచి శివాలయంలో అర్చనలు, అభిషేకాలు అన్నీ నిర్వహిస్తున్నారు. ఈరోజు శివాలయంలో ఈసింబాబు పచ్చని నోము నోచుకుంటున్నారు. సాయంత్రం శివాలయంలో కళ్యాణం ఉంది. వేలాది భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన తెల్లవారుజామున 4 గంటలకే లేచి తలస్నానాలు చేసి అందరం కూడా శివాలయాలకు బయలుదేరి అభిషేకాలు, అర్చనలు, పూజలు ఇవన్నీ చేసుకొని శివుని అనుగ్రహం అందరికీ ఉండాలని, అందరూ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని, శివుని అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.